మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు సమస్యలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో గంటల తరబడి కరెంటు సరఫరా లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా మారినప్పటికీ కరెంటు సమస్య వేధిస్తోంది. ప్రత్యేకంగా జనరేటర్ ఉన్నప్పటికీ డీజిల్ లేకపోవడంతో అంధకారంలోనే రోగులకు వైద్యులు చికిత్సలు అందించాల్సి వస్తోందని రోగులు ఆరోపిస్తున్నారు. నిత్యం రోగులకు చికిత్సలు అందించే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పడకల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో 8:20 నుంచి కరెంట్ లేదు. ఇప్పుడు 10 అవుతుంది, కరెంట్ లేదు. ఎవరు పట్టించుకోవడం కరెంట్ లేదని ఫోన్ చేస్తే మనం షట్ డౌన్ అని చెప్తున్నాం. చీకట్లో ఇప్పుడు ఉన్నారు కదా, ట్రీట్మెంట్ చేస్తున్నారా? చేస్తున్నారు. మెల్లు వాళ్ళకి అయినంత చేస్తారు, వాళ్ళ సహకారం వాళ్ళు ఇస్తున్నారు. కరెంట్ లేదు, వాళ్ళకు ఏం చేయలేము సార్. ఉదయం వచ్చినాం హాస్పిటల్కు, కరెంట్ అయితే ఇంకా సారాలు ఎవరు రాలే చేయలే. సిస్టర్లు కూడా వచ్చిండు, సాయంకాలం పోయిండ్రు. కరెంట్ లేదు, ఏం లేదు. ఎన్ని గంటల నుంచి లేదు? పొద్దున్నే వస్తుంది కరెంట్ అయితే. విసుక్కుంటా కూర్చున్నాం. ఎవరు కరెంట్ అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. మాది ఇక్కడ నల్లకుంట. మేము ఇక్కడ వచ్చి 5 days అయింది. 5 days నుంచి డైలీ నైట్ టైం ఇదే ప్రాబ్లం. 4-5 గంటల నుంచి కరెంట్ ఉండదు. ప్రతిరోజు ఇదే ప్రాబ్లం. ఇలా కరెంట్ ఉండదు. దీనివల్ల టార్చ్ లైట్ వేసుకొని చిన్నపిల్లలకు జప్కా ఇచ్చుకుంటూ అది చేసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ కరెంటు సౌలత్ అసలు లేదు. డైలీ 4 గంటలు 5 గంటలు ఉండదు. మార్నింగ్ ఉండదు అసలు. మార్నింగ్ అంటే వెళ్తూరు ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి నడుపుకుంటాం. నైట్ టైం కనుక ఇక్కడ కరెంట్ ఉండదు. ఏ విశేషం అనేది అర్థం కాదు. ఇక్కడ డాక్టర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు కనుక కరెంట్ కావాలి కానీ లేదు. ఎవరికి కంప్లైంట్ చేయాలి అర్థమైతే లేదు. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో 8:20 నుంచి కరెంట్ లేదు. ఇప్పుడు 10 అవుతుంది, కరెంట్ లేదు. ఎవరు పట్టించుకోవడం కరెంట్ లేదని ఫోన్ చేస్తే మనం షట్ డౌన్ అని చెప్తున్నాం. చీకట్లో ఇప్పుడు ఉన్నారు కదా.